భూమి రాట్లే కొంచెం ప్రియమైన ప్రేక్షక మహాశైలకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినం అనగా 18వ తేదీ మే మాసంలో 2025వ దినమున ప్రాతకాల సమయం మన సౌత్ ఇండియా సిఎస్ఐ సినాడ్ లెవెల్లో డిప్యూటీ మోడరేటర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బిషప్ తండ్రి గారు, రైట్ రెవర్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు వారి నాయకత్వంలో ఈ గోదావరి డిసిసి చైర్మన్ రెవరెండ్ వి శామ్యుల్ గారి నాయకత్వమున ఈ శక్కర్ నగర్ స్థానిక సెయింట్ పాల్ చర్చ్ నందు ఏర్పాటు చేయబడినటువంటి స్టేజీ నిర్మాణం చేపట్టి దాన్ని కొనసాగించి తుదముట్టించిన దమ్మల వారి కుటుంబ ఆహ్వానం మేరకు సంఘముతో సహా మా ముఖ్య అతిథులు ఈ స్థలాన చేరి దాన్ని ప్రతిష్ఠించుటకు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప సహాయం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దానితో పాటు నూతనంగా వేయబడినటువంటి బోర్వెల్ దాన్ని కూడా మేము ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు. దానితో ముఖ్యంగా సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ శక్కర్ నగర్ దేవాలయంలో సంఘం యొక్క సహవాసంలో వారు కలిసి ఆరాధన చేయడానికి గాను మంచి వాతావరణం వారికి ఏర్పాటు చేయడానికి మరి ఎయిర్ కండిషనర్స్ ఒక 10 డొనేషన్స్ ద్వారా సేకరించి దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాటిని కూడా తండ్రి గారు ఇనాగ్రల్ చేసినారు. న్యూ బోర్వెల్ ఇనాగ్రల్ చేసినారు. మరి దమ్మల వారి కుటుంబాన్ని అభినందించి వారి నాయకత్వంలో వారి కుటుంబ శ్రమదానంతో నిర్మాణం చేసినటువంటి స్టేజ్ని ప్రతిష్ఠించి సంఘమంతటిని కూడా ఆశీర్వదించి వారు తిరిగి నిజామాబాద్లో జరిగే పరిశుద్ధ ఆరాధన కొరకు వెళ్ళినారు. అందుకై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ తండ్రి గారికి, డిసిసి చైర్మన్ గారికి నేను మా సంఘమంతటి పక్షంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయాన దమ్మల్ల పద్మక, జ్యోతిరాజ్ వారి కుమారులను ప్రభు పేరిట అభినందిస్తూ ఉన్నాను. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి, ఈ దేవాలయం ఇళ్ళ వారికి ఉన్న శ్రద్ధను బట్టి, దేవుని యందు వారు కనపరిచిన భక్తిని బట్టి, వారి కష్టార్జితంలో నుండి వారి కుమారులకు కలిగిన ప్రభుత్వ ఉద్యోగములు పొందుట ద్వారా ఈ సంవత్సర కాలం ప్రారంభంలోనే దేవుడు వారిని దీవించడం తలంచి ఈ ప్రత్యేకమైన స్టేజ్ నిర్మాణం వారు చేపట్టినారు. మరి దాన్ని ముగించడంలో కూడా దేవుడు వారిని బలపరిచినాడు. అక్కయ్యకు, అన్నకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. 2 కుమారులకు కూడా నేను ప్రభు పేరున సంఘపక్షంగా కృతజ్ఞతలు. మరి వీటన్నిటి కార్యక్రమాల్లో మా సెక్రటరీ గారి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. శ్రీ ఎడ్వర్డ్ ముల్లర్ గారు వారు చాలా సహకరించి నిలబడి రాత్రి పగలు శ్రమపడి ఆ కుటుంబంతోనూ ఈ సంఘ క్షేమం కొరకు మరి ఎంతగానో తోడ్పడినారు. వారికి కూడా నేను సంఘపక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరితో పాటు మా ట్రెజరర్ గారు కూడా కె పుష్పరాజు గారు కూడా ఎంతో సహకరించినారు, అనుకూలంగా వారు స్పందించినారు. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు. ఈ దినాన్ని బట్టి నిజంగా ఈ సంఘానికి ఒక వరం, ఒక దీవెనకరమైన దినం, ప్రభు ఆ సంఘాన్ని సంధించిన దినంగా నేను భావిస్తూ మరి ఇట్టి